ఆదరణ కలిగించే దేవుని మాట, స్వస్థపరచే మాట, నిన్ను నడిపించే మాట, ఇది ఆదరణ కలిగించు దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. కీర్తనలు 147వ కీర్తన 11వ వచనము. తన యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టు వారి యందును యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రభువు మిమ్మల్ని బట్టి ఆనందించాలి అంటే మనం ఏమిచ్చి ఆయనను సంతోషపరుస్తాము, ఏమిచ్చి ఆయన నామాన్ని ఘనపరచగలము. ఆయన యందు మనం భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయనే ఆనందిస్తున్నాడంట. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన సంతోషిస్తున్నాడంట. ఈరోజు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన కృప కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుడు నీ ఎడల కార్యం జరిగించాలంటే ఎంతో ఆయన్ను ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో, ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో భయభక్తులతో సేవించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. దేవుని సంతోషపరచాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా ఆయన్ని సేవించటంలో, ఆరాధించటంలో, ఆయన మందిరానికి వెళ్ళటంలో నువ్వు భయభక్తులు కనపరచు. దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించండి, మానవ కోటికి అదే వీధి అని రాయబడి ఉన్న ప్రకారము మీరు ఆయన కృప కొరకును ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన దీవెనల ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు నీ యందు భయభక్తులతో జీవించు భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ వారి దూతలు కాపుదల దయచేస్తారని సెలవిచ్చిన దేవా, నీవే వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.